వావ్ మ్యూజిషియన్స్ కొట్టండమ్మా. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? నేను మీ సందీప్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు శనక్కాయల పచ్చడి చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని పల్లీలు వేసుకోవాలి. ఈ శనక్కాయ పప్పులు ఇలా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత పక్కకి తీసి పెట్టుకొని 1 టీ స్పూన్ నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత ముందుగా తుంచి పెట్టుకున్న ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం వేగాక తర్వాత ధనియాలు, ఆ తర్వాత కొంచెం కరివేపాకు, ఎండు కరివేపాకు, తర్వాత కొంచెం జీలకర్ర, ఈ 3 కలిపి వేయించుకోవాలి. ఇవి కలర్ వచ్చే వరకు కొంచెం ఫ్రై చేసుకొని తర్వాత ఇవన్నీ ఒక సపరేట్ వేరే ప్లేట్లో తీసుకొని ఇప్పుడు 2 టీ స్పూన్లు నూనె వేసుకొని ఈ నూనె కాగిన తర్వాత కట్ చేసుకున్న టమాటాలు ముక్కలు వేసేసుకొని వీటితో పాటు 3 వెల్లుల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటాను తెల్లుల్లిపాయలను ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు రోలు కడుక్కొని శనక్కాయ పప్పులు, ఉప్పు వేసి దంచుకోవాలి. ఇలా దంచుకున్నాక తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలతో పాటు కరివేపాకు, ధనియాలు ఏవైతే మనం వేయించుకున్నామో అవన్నీ వేసేసుకోవాలి. వేసేసుకొని నీట్గా దంచేసి ఇలా దంచాలి. తర్వాత టమాటా కూడా వేసుకోవాలి. ఆ తర్వాత చింతపండు ఇలా బాగా మెత్తగా మెదిగే వరకు దంచాలి. తర్వాత ఎర్రగడ్డ వేసుకోవాలి. ఫైనల్లీ కడప స్పెషల్ శనక్కాయల పచ్చడి రెడీ. సో ఇందులోకి జస్ట్ కొంచెం నెయ్యి వేసుకొని కావాల్సినంత కలుపుకొని తిన్నారంటే నెక్స్ట్ లెవెల్. సూపర్ ఉంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ టు మై ఛానల్.